నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. జాతీయ అంతర్జాతీయ విశేషాలపై విశ్లేషణ చేసుకునేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు ప్రముఖ విశ్లేషకులు కందాడే పాసారథి గారు ఉన్నారు. వారిని అడిగి ఈ వారం జరిగినటువంటి సంఘటనలపై విశ్లేషణ చేసుకుందాం. సార్ నమస్తే. ఈ నరేంద్ర మోడీ రష్యాకి వెళ్ళినప్పుడు జెలెన్స్కీ తీవ్రంగా ఆక్షేపించారు. ఇది ఒక యుద్ధ పిపాసిని మీరు ఎట్లా ఆలింగనం చేసుకుంటారనేటువంటి ఒక మాట. ఒకేసారి ఆయన ఉక్రెయిన్కి వెళ్ళి ఆయన ఉక్రెయిన్లో ఉన్నంతసేపు రష్యా వైపు నుంచి ఒక బాంబు దాడి కానీ ఒక గన్ కానీ పేలకుండా చేసినటువంటి సంఘటన ప్రపంచ దేశాలను విస్మయం చేసింది. అమెరికా కూడా చేయలేనటువంటి సాహసం నరేంద్ర మోడీ చేశారు. ఎట్లా దాన్ని మనం విశ్లేషణ చేసుకోవచ్చు? నరేంద్ర మోడీ మొత్తం వ్యవహారంలో తాను న్యూట్రల్గా ఉండదలుచుకున్నాడనేది చాలా స్పష్టంగా భారతదేశ విదేశాంగ విధానాన్ని ఆయన తెలియజేశాడు. ఇక్కడ న్యూట్రల్గా ఉండదలుచుకున్నాను అనడానికి ముందు అసలు ఈ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది అన్న నేపథ్యాన్ని మనం తీసుకుంటే, యుక్రెయిన్ నాటోలో చేరడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత అందుకు రష్యా అంగీకరించకపోవడం వల్ల యుద్ధం ప్రారంభమైంది. ఓకే, ఇక్కడ రష్యా ఎందుకు అంగీకరించడం లేదు అన్నది ఒకటి తీసుకుంటే, రష్యా నాటోకి రష్యాకి మధ్యలో కొంత బఫర్ జోన్ ఉండాలి. నేరుగా ఎప్పుడైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే యుద్ధాలు మూడో ప్రపంచ యుద్ధం రాకుండా కొంత బఫర్ జోన్ ఉండాలి అనేది రష్యా యొక్క అభిప్రాయం. అంతేకాకుండా రష్యాకి ఇంకొక ఇబ్బంది ఉంది. ఇంకొక ఇబ్బంది ఏంటంటే, రష్యా ప్రపంచంలో అతిపెద్ద దేశమైనప్పటికీ రష్యా యొక్క ఉత్తర సరిహద్దుల్లో రష్యా ఏమీ చేయలేదు. రష్యా నావికా మార్గాలు పనిచేయవు. సంవత్సరానికి 8 నెలలు మంచుతో కప్పబడిపోయి ఉంటాయి. అటు అలస్కా వైపు కూడా రష్యా నావికా మార్గాలు పనిచేయవు. రష్యా యొక్క నౌకలు ఏవైతే వెళ్ళాలనో చమురు తీసుకొని ఆ దేశం నుంచి ఇంకేదైనా వస్తువులు తీసుకొని ప్రపంచ వాణిజ్యానికి వెళ్ళాలంటే అవన్నీ బ్లాక్ సీ ద్వారా వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఆ బ్లాక్ సీ అనేది వెళ్ళేటప్పుడు దాని యొక్క ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో అది ఒక నాటో దేశం గుండా అది బయటికి రావాలి. టర్కీ అనే నాటో దేశం గుండా అది బయటికి రావాలి. సో రష్యాకి ఒక రకంగా తీసుకుంటే, రష్యా అత్యంత శక్తివంతమైన దేశము, పెద్ద దేశం అయినప్పటికీ రష్యాలో ఉండే చమురు కానీ లేదా గ్యాస్ కానీ రష్యా బయట దేశాలకు తీసుకెళ్లాలంటే నాటో మీద ఆధారపడే పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో రష్యాని కంట్రోల్ చేయాలి అనేది నాటో చేస్తున్న ప్రయత్నం మొదటి నుంచి. అది రష్యాకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొని వచ్చి పెట్టాయి. సో ఈ నేపథ్యంలో రష్యా ఒకటి బ్లాక్ సీ మీద కంట్రోల్ తీసుకోవాలని నిర్ణయించుకోవడం, రెండోది బఫర్ జోన్ తీసుకోవాలి అనేది. నాటోతో నేరుగా సరిహద్దులు లేకుండా. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఆ బఫర్ జోన్లో ఉన్న మధ్య ఆసియా అంటే ఆ తూర్పు యూరోపియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో, పోలాండ్ కావచ్చు, అవన్నీ నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి నాటోలో చేరడం మొదలయ్యాయి. ఈ రష్యా ఏం ఆశించిందంటే, ఇవన్నీ రష్యన్ కూటమిలో ఉంటాయి కాబట్టి నాకు పెద్దగా ఇబ్బంది లేదనుకునింది. నెమ్మదిగా పోలాండు ఈ మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో నాటోలో చేరి చివరికి ఈరోజు, ఎందుకంటే అటువైపు పైన నార్వే, స్వీడన్ ఇవి పూర్తిగా నాటో దేశాలు కాదు. అవి కొంత స్వతంత్ర వ్యవహార శైలితో ఉన్నాయి. కొంత జర్మనీ నాటో దేశంగా ఉంది. మిగతా కింద ఏవైతే పోలాండు, జార్జియా ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నాటో దేశాలు కాదు. ఈ క్రమంలో నాటో విస్తరించుకుంటూ పోయి రష్యా సరిహద్దుల వరకు వెళ్ళే ప్రయత్నం నాటో చేసింది. అంటే దీని అర్థమైంది, ఇటు రష్యన్ సైన్యాలు ఇటు నాటో సైన్యాలు రెండు ఎదురెదురు వచ్చి నిలబడే పరిస్థితి అక్కడ తలెత్తింది. అది ఉండకూడదు అనేది రష్యా వాదన. కానీ ఈరోజు ఎప్పుడైతే రష్యా వాదనని నాటో దేశాలు అంగీకరించకుండా యుక్రెయిన్ సభ్యత్వం అప్లికేషన్ తీసుకున్నాయో జెలెన్స్కీ అధ్యక్షుడైన తర్వాత, అక్కడి నుంచి ఈ ఫ్రిక్షన్ మొదలైంది. ఆ ఫ్రిక్షన్ మొదలైన తర్వాత రష్యా యుక్రెయిన్ని మేమేమి ఇబ్బంది పెట్టాం, కానీ యుక్రెయిన్ని మీరు తీసుకోవద్దు అని చెప్తోంది. ఆ చెప్పిన దాన్ని నాటో దేశాలు అంగీకరించలేదు. జెలెన్స్కీ కూడా అంగీకరించని నేపథ్యంలో రష్యా ఏం చేసిందంటే, తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రచ్ఛన్న యుద్ధాన్ని మొదలుపెట్టింది. యుక్రెయిన్లో ప్రచండ యుద్ధం ఎట్లా ముందు క్రిమియాలో మొదలుపెట్టింది. ఎందుకంటే క్రిమియా, డాన్బాస్కో ఇటువంటి ప్రదేశాలు
యుక్రెయిన్కి తూర్పు వైపున ఉండే ప్రదేశాలు ఇవి రష్యన్ జాతీయులతో ఎక్కువగా ఉన్నాయి. సో ఎక్కడైతే రష్యన్ జాతీయులు ఎక్కువగా ఉన్నారో వాళ్ళందరినీ రష్యా రెచ్చగొట్టి వాళ్ళందరితో స్వతంత్ర పోరాటమో లేదా విముక్తి పోరాటమో ఏదో ఒక పోరాటం పేరుతో అక్కడ పోరాటాన్ని స్టార్ట్ చేయొచ్చు. అంతర్గతంగా గొడవలు సృష్టించడం మొదలుపెట్టి ఆ తూర్పు ప్రాంతాన్ని డాన్బాస్కు ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కార్కివ్ ఇటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో క్రిమియాతో సహా మొదలుపెట్టి ముందు క్రిమియాని ఆక్యుపై చేసుకుంది. క్రిమియాని ఎప్పుడైతే ఆక్యుపై చేసుకుందో రష్యాకి బ్లాక్ అదే మన నల్ల సముద్రం మీద కొంత పట్టు వచ్చింది, కానీ నల్ల సముద్రం మీద పూర్తిగా రష్యాకి పట్టు లేదు. సో ఈ బఫర్ ఏదైతే ఉందో రష్యా వాళ్ళని రెచ్చగొట్టి రష్యా క్రియేట్ చేయాలనుకునిందో అక్కడ అంతర్యుద్ధాన్ని మొదలుపెట్టింది. కానీ అంతర్యుద్ధాన్ని యుక్రెయిన్ చాలా గట్టిగా అణిచివేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు యుక్రెయిన్ అప్లికేషన్ని నాటో తీసుకున్నప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో రష్యా నేరుగా యుద్ధానికి దిగింది. ఇది నేపథ్యం అక్కడ. సో ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఎలా లభిస్తుంది అన్నది భారతదేశం మొట్టమొదటి నుంచి చెప్పేది ఏంటంటే, ఇది నాటో విస్తరణ కాంక్ష కారణంగా రష్యాలో ఏర్పడిన ఒక భయాందోళన. ఆ భయాందోళనలు మీరు చర్చల ద్వారా పరిష్కరించగలిగితే ఈ యుద్ధం ఉండదు. కానీ మీరు ఎప్పుడైతే ఈ చర్చల ద్వారా కాకుండా రష్యాని బెదిరించి భయపెట్టో యుక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేస్తే యుద్ధాన్ని కొనసాగిస్తే మాత్రం ఇది సాగదు. ఈ విధానాన్ని భారత్ మొట్టమొదటి నుంచి స్పష్టంగా చెప్తోంది. అది అమెరికాకి నచ్చలేదు. అమెరికా చెప్పిన విధానాన్ని భారత్ అంగీకరించలేదు ఒకటి. సో ఈ పాశ్చాత్య దేశాలు ఏం చేశాయి, రష్యా నుంచి వాణిజ్యం ఎవరు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఇది కూడా ద్వంద్వ వైఖరే అవలంబించాయి. ఎట్లా, ఇప్పుడు జర్మనీ ఇలాంటి దేశాలకి రష్యా సహజ వాయువు నేరుగా పైప్ లైన్ల ద్వారా వెళ్తుంది. మీరు అంతగా అడ్డుకోవాలనుకుంటే మీ దేశాలకు వచ్చే సహజ వాయువు పంపిణీని అడ్డుకోవాలి. మేము కొనమని రష్యాకి అది చెప్పలేదు. అది చెప్తే జర్మనీలో కానీ ఫిన్లాండ్లో కానీ నార్వేలో కానీ మిగతా దేశాల్లో కానీ ముఖ్యంగా తూర్పు యూరోప్ దేశాల్లో చాలా చోట్ల మీకు ఫ్యాక్టరీలు పనిచేయవు, గందరగోళం ఏర్పడుతుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ యొక్క అవసరాల కోసం కొనుగోలు చేస్తాము, మిగతా చోట్ల మేము చేయమనే ద్వంద్వ వైఖరి తీసుకొని యుద్ధంలో ఉక్రెయిన్కి మద్దతు తెలుపుతాయి. రష్యా చమురు రష్యా సహజవాయువులు మాత్రం కొంటాయి. ఎప్పుడైతే ఈ పరిస్థితి అక్కడ ఉందో యూరోపియన్ యూనియన్ ఆంక్షలు పెట్టాలని చూసినా వీలు కాలేదు. జర్మనీ ఇవి దిగుమతి చేసుకోకూడదని చెప్పిన అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ద్వంద్వ వైఖరితో ఉన్నప్పుడు భారతదేశం తన ప్రయోజనాల్ని తాను కాపాడుకున్నది. మొన్న జయశంకర్ గారు ఒక మంచి మాట చెప్పారు. భారతదేశం వెనిజులా నుంచి కొనేది, వెనిజులా మీద మీరు ఆంక్షలు పెట్టారు. భారతదేశం ఇరాన్ నుంచి కొనేది, ఇరాన్ మీద ఆంక్షలు పెట్టారు. మీరు ఈ గల్ఫ్ దేశాలకి ప్రత్యామ్నాయంగా చమురును సరఫరా చేసే దేశాల్లో ఏదో ఒక రకంగా మీరు గొడవలు సృష్టిస్తూ వాటి మీద ఆంక్షలు పెడుతున్నప్పుడు మీరే కృత్రిమంగా ఈ గల్ఫ్ దేశాల కార్టల్కి మద్దతు ఇస్తూ చమురు ధరలు పెంచుతూ ఉంటే చమురు దిగుమతి మీద ఆధారపడిన భారతదేశం యొక్క ప్రయోజనాలు దెబ్బతింటాయి. భారతదేశం అల్లకల్లోలం అవుతుంది. అందువల్ల మా దేశాన్ని మేము కాపాడుకోవాలంటే ఈ రెండు దేశాల మీద మీరు పెట్టిన ఆంక్షలు చివరికి ఇంకా మీరు ఆంక్షలు పెట్టినా మాకు కావాల్సిన ప్రయోజనాలు మేము చేసుకోవాల్సిందే. మన జయశంకర్ గారు యుక్రెయిన్ పర్యటన ముగిసిన సందర్భంగా ఒక BBC జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఇచ్చిన సమాధానం ఇది. అంటే మీరు చెప్పిన కార్టలు వాళ్ళు చెప్పిన రేటుకే మేము చమురు కొనాలా, చమురు ఎక్కడ చౌకగా దొరికితే అక్కడ నాకు కావాలి, నేను కొనుక్కుంటున్నాను, దీంట్లో నువ్వెవరు నాకు చెప్పడానికి, నువ్వు కావాలని చేస్తున్నావా ఏంది నువ్వు ప్రశ్నించుకో. నా దేశం అల్లకల్లోలం చేసుకోవడాన్ని నేను అంగీకరించను, నా దేశంలో ఇన్ఫ్లేషన్ పెరగడాన్ని నేను అంగీకరించను. దీనికి పరిష్కారం నువ్వు చెప్తే నేను దాన్ని చూస్తాను. నువ్వు మిగతా దేశాల దగ్గర రష్యా రేటుకి ఇప్పించు చమురు, కొనే దేశంగా హక్కు ఉంది, ఎక్కడైనా కొనుక్కుంటాను. నువ్వు ప్రతి చోట ఆంక్షలు పెట్టి నీకు నచ్చలేదని చెప్పి వెనిజులా ఆపేసింది, ఇరాన్తో ఇబ్బందులు క్రియేట్ చేసావు, నువ్వు ఇప్పుడు మళ్ళీ రష్యా గురించి మాట్లాడితే ఇది అయ్యే వ్యవహారం కాదు. ఇది భారతదేశం స్పష్టమైన వైఖరితో ఉంది. ఎందుకంటే తన యొక్క ఆర్థిక అవసరాల దృష్ట్యా, దేశ అవసరాల దృష్ట్యా, దేశంలో చమురు ధరలు పెరగకుండా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాల్సిన దృష్ట్యా, ఇవన్నీ రకరకాల కారణాలు.
ఈ అన్ని కారణాల దృష్ట్యా భారతదేశం చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అమెరికాకి అంగీకారం కాదు. అంగీకారం కాకపోయినంత మాత్రం నా దేశాన్ని మరో శ్రీలంక నేను చేసుకోను. అవును. శ్రీలంక ఏ చమురు ధరలు విపరీతమైన స్థాయికి పడిపోతే దిగుమతులు చేసుకోలేని పరిస్థితుల్లో శ్రీలంక ఇబ్బంది పడింది. అంతర్యుద్ధం అక్కడి నుంచే ప్రారంభమైంది. అది భారతదేశంలో కావాలని కోరుకుంటున్నారా మీరు? అంటే మీ ఉద్దేశాలు ఏమిటి? ఇది అంటే చెప్పకనే జయశంకర్ గారు ఈ ప్రశ్న వేశారు బీబీసీ జర్నలిస్ట్. అమెరికా కూడా సాధ్యం కానటువంటి విషయం. అమెరికా విదేశాంగ శాఖ అటువంటి పరిస్థితుల్లో భారత్ ఇబ్బంది అందరూ అర్థం చేసుకున్నారు. భారత్ స్పష్టంగా చెప్పగలిగింది కాబట్టే నరేంద్ర మోడీ గారు రష్యా అధ్యక్షుడిని ఆలింగనం చేసుకున్నాడు. నిన్న జెలెన్స్కీని ఆలింగనం చేసుకోగలిగాడు. దానికి కూడా జయశంకర్ గారు సమాధానం చెప్పారు. ఇది నేను ఎవరి ఆత్మీయుణ్ణి కలిసినా ఆలింగనం చేసుకోవడం నా సాంప్రదాయం. నీ సాంప్రదాయం షేక్ హ్యాండ్కే పరిమితం. సో నువ్వు సాంప్రదాయాలను అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకుంటామని. సో అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ మాటలు అక్కడ మాట్లాడారు, ఇక్కడ మాటలు ఇక్కడ మాట్లాడారు. రెండోది చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ చెప్పిందేంటి? మేము శాంతి వైపున ఉన్నాము. యుద్ధం పరిష్కారం కాదు, చర్చలే పరిష్కారం. ఇది నువ్వు తగ్గాలి, అటు రష్యా తగ్గాలి. నీవు నాటోలో చేరడం కారణంగా రష్యాలో ఏర్పడిన భయాందోళనల్ని నువ్వు వివరించాలి. ఇది మీరిద్దరూ చర్చల ద్వారా చేసుకోగలిగితే యుద్ధం ఆగిపోతుంది. అంతే. అది చేయకుండా నేను ఆయుధాలు తీసుకొస్తా, నీతో యుద్ధం చేస్తానంటే రష్యా ఏది చెప్తోందో అదే జరుగుతుంది. ఈరోజు నీది పై చెయ్యి, రేపు రష్యాది పై చెయ్యి, కొట్టుకోండి. ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది. అవును. దీనికి ఎండ్ ఎక్కడ? ప్రపంచ దేశాలపై ఆ ప్రభావం దాని మీద ఇప్పుడు యుక్రెయిన్ నుంచి గోధుమలు చాలా దేశాలు దిగుమతి చేసుకుంటాయి. గోధుమల సరఫరా సరిగ్గా జరగట్లేదు. మనమే ఇబ్బందులు పడ్డాం. రైలు చక్రాలు మనకి యుక్రెయిన్ సరఫరా చేసే దొరక్క ఇబ్బంది పడ్డాం. వందే భారత్ 39,000 రైలు చక్రాల పార్ట్స్ని మనం చైనా నుంచి, అది కూడా అడ్వాన్స్ గట్టి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది ఎక్కువ రేటుకి. ఇటువంటి ఇప్పుడు డ్రోన్లు కానీ మనకి యుక్రెయిన్ నుంచి చాలా విమానాలకు సంబంధించిన పార్ట్స్ రావాలి, ఇంజన్లకు సంబంధించిన పార్ట్స్ రావట్లేదు. వాళ్ళు కూడా యుద్ధంలో ఉండిపోయారు. ఏదో మీరు చేస్తున్న దాని వల్ల ప్రభావం చాలా ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం మేము చెయ్యాలి, మీరు చెయ్యాలి. నేను మొండివాడిని నువ్వు అనుకుని ఆయన మొండివాడిని అనుకుంటే దానికి చేయగలిగింది ఏం లేదు. మీరిద్దరూ ఒక మెట్టు తగ్గి మాట్లాడుకొని ఆయన చెప్తున్న భయాందోళనలు ఏవైతే ఉన్నాయో అది కాదని నువ్వు చెప్పాలి. ఇప్పుడు ఇది ఆ పరిస్థితిని మీరు మార్చుకోగలిగితేనే మారుతుంది అన్న విషయాన్ని భారతదేశం స్పష్టంగా చెప్పగలిగింది. ఆ విషయాన్ని జెలెన్స్కీకి కూడా స్పష్టంగా చెప్పారనే మనం అనుకుంటున్నాం. ఈ రెండు భేటీలు, రష్యా అధ్యక్షుడితోటి ఉక్రెయిన్ అధ్యక్షుడితోటి భేటీల తర్వాత ప్రపంచ దేశాలలో, అంటే ఒకప్పుడు అమెరికా సెంట్రిక్గా, లేకపోతే ఇంగ్లాండ్ సెంట్రిక్గా, లేకపోతే గల్ఫ్లో సౌదీ వాళ్ళ సెంట్రిక్గా మాత్రమే చర్చలు కానీ న్యూస్ కానీ ఉండేది. ఇప్పుడు భారతదేశం సెంట్రిక్గా మోడీ పోతే బాగుండు, మోడీ వల్లనే సాధ్యమవుతుందని అమెరికా విదేశాంగ శాఖలో ఉన్నటువంటి అధికారి ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి. అమెరికా విదేశాంగ శాఖ చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది యుక్రెయిన్కి వెళ్ళడం వల్ల. ఈవెన్ జెలెన్స్కీ కూడా భారత్ తలుచుకుంటేనే దీన్ని ఈరోజు ఆపగలదు, ఇంకెవరి వల్ల సాధ్యం కాదని. ఎందుకంటే టర్కీ అధ్యక్షుడు దీంట్లో ఎలువెట్టే ప్రయత్నం చేశాడు, శాంతి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. వీళ్ళందరూ ప్రయత్నించారు కానీ కాలేదు అనడానికి ఏంటంటే ఒక నిష్పక్షపాత వైఖరి లేదు. టర్కీ నాటోలో సభ్యుడిగా ఉండి ఇక్కడ చేస్తానంటే ఎట్లా? ఒప్పుకోరు. లేదా భారతదేశ విశ్వగురు కాకపోయినా సరే ఇండియన్ సెంట్రిక్ పాలిటిక్స్ అనేటువంటి, అంటే ప్రపంచ దేశాల యొక్క రాజకీయాలు భారతదేశ సెంట్రిక్గా జరుగుతున్నటువంటిది మాత్రం కొంతమేరకు సక్సెస్ అయినట్టే. భారతదేశం ఈరోజు ఒక న్యూట్రల్ వైఖరిని స్పష్టంగా చెప్పగలుగుతోంది. ఇది నా వైఖరి అని అంత స్పష్టంగా చెప్పగలిగిన దేశం ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం మాత్రమే. ఇప్పుడు చైనాకు కూడా కొన్ని ఆస్పిరేషన్స్ ఉన్నాయి. సో చైనా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. మిగతా దేశాలకి ఆస్పిరేషన్స్ ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా కానీ వాటికి కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవి పూర్తిగా ప్రజాస్వామ్య దేశాలు కాదు, చెప్పలేని పరిస్థితి. పూర్తి స్థాయిలో ఒక పరిణితి చెందిన ప్రజాస్వామ్య దేశంగా, ఒక స్పష్టమైన వైఖరి తీసుకోగలిగిన దేశంగా ఈరోజు భారతదేశం ఉంది. ఆ భారతదేశానికి నేతృత్వం వహిస్తున్నది అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి కాబట్టి అతని మాటకి విలువ ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా భారతదేశం యొక్క విలువ పెరుగుతుంది. రెండోది, ఈరోజు భారత్ అతిపెద్ద మార్కెట్.
చైనాకు భారత్తో వచ్చిన సమస్య కూడా ఇదే. చైనా ఉత్పత్తుల్ని ఎక్కువగా కొంటున్నది భారతదేశమే. అమెరికా ఉత్పత్తుల్ని ఈరోజు అత్యంత పెద్ద మార్కెట్ భారతదేశమే. యూరోప్కి వాళ్ళ ఉత్పత్తుల్ని అత్యధికంగా అమ్ముకోగలిగింది భారతదేశంలోనే. అటువంటి పరిస్థితుల్లో ఎవడు మార్కెట్ కోల్పోవడు. అక్కడికి సౌదీ అరేబియానో ఇంకోటో కూడా ఈరోజు భారతదేశం పాకిస్తాన్నే పక్కన పెట్టి భారతదేశంతో దౌత్యం నెరిపే పరిస్థితి అంటే ఇక్కడ డబ్బు ఉంది, మార్కెట్ ఉంది, 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. సో ఇది ఎదుగుతున్న దేశం, డబ్బులు చేతికొస్తున్న దేశం. అందువల్ల ఏంటంటే ఈరోజు భారత్ యొక్క ఇంపార్టెన్స్ వాణిజ్య పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, జనాభా పరంగా కానీ, శాస్త్ర సాంకేతిక స్కిల్ దీంట్లో కానీ ఒక రకంగా పెరుగుతోంది. మొన్న ఒక కథనం వచ్చింది, అమెరికాలో హోటల్స్ కానీ వీటిల్లో కానీ మొత్తం భారతీయులే నడుపుతున్నారు, వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంది, ఎక్కువ శాతం వీళ్ళే ఉన్నారు అమెరికాలో, వీళ్ళే దీన్ని ప్రభావితం చేయగలుగుతున్నారు అనేది. భారతదేశంలో కష్టపడే తత్వం ఉంది, ప్రభావితం చేయగలుగుతున్నారు. సో అందువల్ల భారత్కి ఈరోజు ఒక స్పష్టమైన విధానం ఉంది, భారత్కి ఆ శక్తి ఉంది కాబట్టి అందరూ మాట్లాడాలి. ఇప్పుడు దీంట్లో నిష్పక్షపాతంగా వ్యవహరించగలిగింది కూడా భారతదేశమే కాబట్టి చివరికి జెలెన్స్కీ కూడా అదే అన్నాడు, భారత్ తలుచుకుంటే ఇది పూర్తి చేయొచ్చు, కానీ తలుచుకోవడానికి ముందు మీరిద్దరూ అంగీకరించాలి. అవును, ఏకపక్షంగా ఇన్ని రోజులు మోడీ మీద ఆరోపణ ఏంటి, రష్యా వెళ్తున్నాడు, రష్యాతో మాట్లాడుతున్నాడు, ఇటు వెళ్ళట్లేదని. ఇప్పుడు వెళ్ళి వచ్చాడు, 8 గంటలు రైలు ప్రయాణం చేసి మరి యుద్ధ వాతావరణంలో. సరే, రష్యా మోడీ ఉన్నంత సమయం ఏమీ చెయ్యదనేది భరోసా ఒకటి ఉన్నా కూడా ఆ రోజు అంత యుద్ధంలోనే భారతీయ విద్యార్థులను తీసుకోవడానికి 3 గంటలు యుద్ధం ఆపిన సందర్భం కూడా ఉంది రష్యా. అందువల్ల ఏంటంటే రష్యా కూడా ఎవరో ఒక మంచి మిత్రుడు కావాలి ఈ సమస్యకి పరిష్కారం ఇవ్వడం. లాల్ బహదూర్ శాస్త్రి ఉదంతం చూసిన తర్వాత దేన్ని నమ్మలేం కదా. అందువల్ల ఏంటంటే ఈ పరిస్థితుల్లో భారత్కి అవకాశం ఉంది. మరి భారత్ తన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే దీన్ని చేస్తుంది, రాజకీయాలు కాదు. ఈ విషయం స్పష్టంగా ఇద్దరు అంగీకరించి చర్చలో కూర్చుంటే యుక్రెయిన్ సమస్య పరిష్కారం అవుతుంది. మీకు ఈ ప్రపంచంలో అశాంతి ఉన్నదంతా కూడా ఎవడి వాదన వాడిది నెగ్గాలనుకున్నప్పుడే అశాంతి. అది అవుతుందా లేదా పక్కన పెడితే ప్రపంచ దేశాలలో మాత్రం భారతదేశం ఆకర్షణగా పెద్దన్న పాత్ర ఒకటి పోషిస్తుంది అన్ని రకాలుగా అన్నది ఈరోజు స్పష్టంగా రుజువు. మరి దాన్ని ఆ 2 దేశాలు ఎంతవరకు అంగీకరిస్తే, ఇప్పుడు బహిరంగంగా మనకి చెప్పిన విషయాలు, అంతర్గతంగా ఇద్దరు నేతలు కూర్చుని మాట్లాడుకున్న విషయాలు అవన్నీ ఇప్పుడే బయటికి రావు, ఎప్పుడో చరిత్రలో బయటకు వస్తాయి. కాబట్టి సుభాష్ చంద్రబోస్ ఒక వ్యక్తి 2 వైపులా మాట్లాడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు, మాట్లాడి వచ్చాడు. తదుపరి చర్యలు ఏముంటాయి అనేది భారతదేశం రేపు రాబోయే రోజుల్లో మనకి తెలుస్తాయి నెమ్మదిగా దీని మీద. సుభాష్ చంద్రబోస్ హిట్లర్ను కలవడం, సుభాష్ చంద్రబోస్ సింగపూర్కి వెళ్ళడం, ఆజాద్ హిందూ ఫౌజ్ను విదేశాలలో ఉండి భారతదేశం మీద అంటే అట్లాంటి స్థాయి అది ఒకసారి మళ్ళీ గుర్తుకొచ్చింది ఈ అంశాలన్నీ చూస్తుంటే. అది ఒక నేపథ్యం అయితే, ఇది ఇప్పుడున్న మరొక నేపథ్యం. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ మీద ఒక విశ్వాసం ఉంది అందరిలో. ఆ విశ్వాసాన్ని ఆ దేశాలు ఎలా ఉపయోగించుకుంటాయి, ఎందుకంటే భారత్ గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి వీటిల్లో మధ్యవర్తిత్వానికి పోయింది లేదు. భారత్ సమాన దూరం పాటించింది. సో అది ఎలా చేస్తుంది భారత్ అనేది అందరిలోనూ ఆసక్తికరంగానే ఉంది, చూడాలి. అంటే వీళ్ళిద్దరూ మధ్యలో ఆయన జరిపిన చర్చలు, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది చూడాలి. పరిష్కారం ఏంటి, ఆమోదయోగ్యమైన పరిష్కారం. అది పక్కన పెడితే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి అంశం, ఈ వరదల రాజకీయం ఒకటి భారతదేశం మీద బురద పూస్తున్నట్టు ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు మణిపూర్ వైపు నుంచి, త్రిపుర వైపు నుంచి, అంటే బంగ్లాదేశ్ తూర్పు ప్రాంతాల నుంచి నదులు వానలు ఎక్కువ పడుతున్నాయి, కిందకి మైదాన ప్రాంతానికి వరదలు వెళ్ళాయి. ఇది ప్రతి ఏటా సర్వసాధారణంగా జరిగే విషయమే, ఈ రోజు ఏం కొత్త కాదు. నార్త్ ఈస్ట్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది, అదంతా కూడా కొండల నుంచి. ఎందుకంటే భారతదేశం అంతా ఎత్తులో ఉంటుంది, బంగ్లాదేశ్ మైదానంలో ఉంటుంది కాబట్టి అవన్నీ బంగ్లాదేశ్లోకే వస్తాయి. ఇది ప్రతి సంవత్సరం జరిగేది. కానీ ఈ సంవత్సరం మాత్రమే దాని మీద ప్రత్యేకంగా ఒక వివాదం సృష్టించబడింది. ఎందుకు? దానికి కారణాలు ఎవరు? జమాతే ఇస్లామీ ఐఎస్ఐతో కలిసి భారతదేశం బంగ్లాదేశ్లో ఈ వరదలు సృష్టించి బంగ్లాదేశ్ని ఇబ్బంది పెడుతోంది అన్న ఒక వాదన ఈసారి మాత్రమే. ప్రతి సంవత్సరం వచ్చే వరదల
వరదలుంటే ఈసారి మాత్రమే ఈ వాదాన్ని సోషల్ మీడియాలో ఈ ఆరోపణలని విమర్శల్ని తేవడం జరిగింది. మరి మొదట్లో జమాతే ఇస్లామే దీని వెనక ఉందనుకుంటే చివరికి తేలింది ఐఎస్ఐ జమాతే ఇస్లామే రెండూ కలిసి చేస్తున్నాయి. దీన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం నియంత్రించలేకపోతోంది. ఇది ఒక రకంగా భారత్ వ్యతిరేక వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేయడానికి గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఏదైతే ప్రణాళిక ఉందో దానికి ముందడుగుగా అందరూ భావించడం జరుగుతోంది. కానీ దాన్ని పెద్దగా పట్టించుకున్న రీతిలో ఈరోజు బంగ్లాదేశ్ ప్రజలు లేరు, మీడియా కూడా దానికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ఎందుకంటే దాని వెనక ఎవరున్నారని స్పష్టమైన వేళ ఒక ప్రణాళిక ప్రకారం బంగ్లాదేశ్లో భారత్ వ్యతిరేక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వ్యూహం రచించబడుతోందని తెలిసిన వేళ దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. నిన్నో మొన్నో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకుల్లో ఒకళ్ళు మాట్లాడుతూ భారత్ బిఎన్పిని అంగీకరించదు, భారత్లో బిఎన్పి అంటే భారత్ వ్యతిరేకత అన్న ఒక నేరేటివ్ని క్రియేట్ చేస్తున్నారు, ఇది క్రియేట్ అది కాకుండా చూడాల్సిన బాధ్యత భారత్తే, బిఎన్పి భారత్కి వ్యతిరేకమన్న ఈ భావాన్ని ముందు భారత్ తొలగించుకోవాలి అన్న రీతిలో దానికి కారణం ఎవరు? ఇప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడిన నాటి నుండి ఆ తర్వాత జరిగిన ప్రతి సందర్భంలోనూ బిఎన్పి అధికారంలోకి వచ్చినప్పుడు భారత్కు వ్యతిరేకంగా తీవ్రవాదాన్ని, మతతత్వాన్ని, ఉగ్రవాదాన్ని బిఎన్పి కాలంలోనే పోషించారు. సో గత చరిత్ర ఏది చెప్తోందో దాని ఆధారంగానే మీ మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఆ అభిప్రాయాన్ని ఈరోజు ఒక్కరోజుగా నేను తీసేసుకోవాలంటే కుదరదు కదా. ఆ విధంగా సందేహాస్పదంగానే చూశాను. ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు ఇప్పుడు కట్టడి చేయి. నేను చిత్తశుద్ధితో ఉన్నానని నువ్వు ఇప్పుడు నిరూపించుకుంటే భారత్లో అభిప్రాయం పోతుంది. అది నువ్వు నిరూపించుకోకుండా ఈ రోజు వరకు హిందువుల మీద అన్ని అరాచకాలు అక్కడ మీరు చేసిన తర్వాత, హసీనాని బయటికి పంపించిన తర్వాత నువ్వు ఈరోజు వచ్చి నా మీద అభిప్రాయం మార్చుకుంటే ఎట్లా మారుద్ది? ప్రజల్లో మారదు, ఎక్కడ మారదు. ఆ మార్చుకోవాలి అని అంటే ఫస్ట్ నువ్వు నీ వైపు నుంచి అడుగులు పడాలి. భారత్ ఏ రోజు బిఎన్పి ప్రభుత్వం అధికారంలో ఉంటే మేము దౌత్య సంబంధాలు చెప్పలేదు. భారత్ ప్రతిసారి మాట్లాడే ప్రయత్నం చేస్తోంది, నీతో దౌత్య సంబంధాలు పెట్టుకొని ఉంది. మీ ఏ గవర్నమెంట్ ఉన్నా పనిచేసే ప్రయత్నం చేసింది. నువ్వు వద్దనుకున్నప్పుడే మేము ఆగిపోయాం. కొన్ని ప్రాజెక్టులు కాలేదు, కొన్ని ఒప్పందాలు మీ హయాంలో కాలేదు. అవి మీరు కాదనుకుంటేనే ఆగే, భారత్ కాదనుకుంటే కాదు. అందువల్ల ఈ నేరేటివ్ ఏదో భారత్ చేస్తోంది అని బిఎన్పి చేసిన ఆరోపణలు తప్పు. ఈరోజు బంగ్లాదేశ్లో ఏదైతే నేరేటివ్ క్రియేట్ చేయబడుతోందో దాన్ని మీరు అడ్డుకోకుండా, దాన్ని ముందు మీరు ఖండించండి. అడ్డుకోకుండా భారత్ వ్యతిరేక ప్రచారం మీరు అంతర్గతంగా దేశంలో చేస్తూ ఉంటే, అంతర్గతంగా జరుగుతూ ఉంటే దాన్ని మీరు అడ్డుకొని అరే భారత్ మనకి మిత్రదేశం అని మీరు ఎందుకు చెప్పట్లేదు? చెప్పకుండా భారత్లో అభిప్రాయం మారాలి అంటే ఎట్లా మారుతుంది? ఇప్పుడు ఒక షేక్ హ్యాండో లేదా ఒక మిత్రత్వం కావాలి, రెండు చేతులు గలవాలి, లేదా చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కట్టాలి. అది చేయకుండా ఒక చేతితోనే నువ్వు తగ్గు అని అంటే ఎట్లా కుదరదు? బంగ్లాదేశ్లో అందువల్ల ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నది ఏదైతే ఉందో అది బంగ్లాదేశ్ ప్రజలే ముందు నిర్ణయించుకోవాలి. బంగ్లాదేశ్లో ఉన్న రెండు మెజారిటీ పార్టీలు నిర్ణయం తీసుకోవాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు. భారత్ నువ్వు అంగీకరించకపోయినా నీ వాణిజ్యం దెబ్బతింటుంది, ఇంకోటి చేసినా దెబ్బతింటుంది. అందువల్ల ఇప్పుడు బంగ్లాదేశ్ శ్రేయస్సు దృష్ట్యా మీరేం చేయాలనో మీరు నిర్ణయించుకోవాలి. మీరు ఏకాభిప్రాయానికి వచ్చి భారత్తో మాట్లాడండి. అంతేగాని భారత్ మమ్మల్ని ఇది చేయట్లేదు, భారత్ అది చేయట్లేదు అంటాం. అది మీ యొక్క ఏమంటారు దుందుడుకు అనొచ్చు, లేదా ఈ ఇగ్నోరెన్స్కి కారణం అవుతుంది. భారత్ ఏమీ చేయలేదనేటువంటి ఒక తప్పు కదా. ఇంతవరకు జరుగుతుంది, జరిగిన చోట జరిపించారు, జరగని చోట జరిపించలేదు. ఈరోజు గత 10 ఏళ్లలో బంగ్లాదేశ్ మీదుగా త్రిపురకు వెళ్ళడానికి మార్గం పెట్టారు, 2 రైలు మార్గాలు ఓపెన్ అయినాయి, మీకు ఒక బ్రిడ్జిలు కట్టించారు, బస్సులు వెళ్తున్నాయి, మీ దగ్గర నుంచి వాణిజ్యం వస్తుంది, భారత్ పెట్టుబడులు పెడుతోంది, అదానీ కరెంట్ సప్లై చేస్తున్నాడు, వస్త్ర పరిశ్రమ మన ఇండియన్ పెట్టుబడులు ఉన్నాయి. మరి ఇవన్నీ మంచిగా లేకపోతే ఎందుకు జరుగుతాయి? నువ్వు మంచిగా ఉంటే అన్ని జరుగుతాయి, లేనప్పుడే ఇబ్బందులు వస్తాయి. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఎవరిదే? ఆ ప్రభుత్వం మీద ఉంది. పెట్టుబడులు రాలేదు అంటే పెట్టుబడులు రాకపోవడానికి నువ్వు నమ్మకమైన వాతావరణాన్ని అక్కడ తయారు చేయాలి కదా, లేకపోతే రావు. ఇందులో వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సింది. మనం చేయగలిగింది ఏమీ లేదు, మనం చూస్తూ ఉంటాం.
అది బంగ్లాదేశ్. ఇంకోటి బెంగాల్లో మమతా బెనర్జీకి సంబంధించినటువంటి అంశం మొదటిసారిగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. అక్కడ జరుగుతున్నటువంటి దారుణాలు గత 10 ఏళ్ళుగా చర్చలోకి వచ్చినా కూడా ఇప్పుడు రాలేదు. ఆ అమ్మాయి వైద్య విద్యార్థినిపై జరిగిన దారుణం తర్వాత కోర్టులన్నీ కూడా ప్రశ్నించిన తర్వాత ఇవాళ మమతా బెనర్జీకి సంబంధించిన వ్యవహార శైలిపైన చర్చ జరుగుతుంది. ఎట్లా దాన్ని అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు ఒక్క విషయం, మొన్న సుప్రీంకోర్టులో ఆగస్టు 22 సిబిఐ బెంగాల్ పోలీసులు నివేదికలు ఇచ్చారు. ఆ నివేదికను ఓపెన్ చేసింది సుప్రీంకోర్టు 3 జడ్జీల బెంచ్. దాంట్లో జస్టిస్ పార్దీవాలా ఒక ప్రధానమైన జడ్జి. జస్టిస్ పార్దీవాలా, చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వీళ్ళిద్దరూ ఒకే ప్రశ్న బెంగాల్ ప్రభుత్వ లాయర్ కపిల్ సిబ్బాల్ని అడిగారు. అసలు టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పండి, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీ దృష్టిలో చెప్పండి. ప్రైమా ఫసీ ఏం జరిగిందని, ఎప్పుడు ఏం నమోదు చేశారు, ఏం జరిగింది చెప్పండి. దానికి సిబిఐ ఒక సమాధానం ఇచ్చింది. సిబిఐ ఇచ్చిన సమాధానం, సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో ఏంటంటే ఎఫ్ఐఆర్ అనేది చట్టబద్ధంగా చేయబడలేదు. ఓకే, ఎఫ్ఐఆర్ చట్టబద్ధంగా చేయబడలేదు అన్నది సిబిఐ నివేదిక. ఎఫ్ఐఆర్ రాత్రి 11 గంటలకు చేశారు అన్నది సిబిఐ చెప్పింది. దాన్ని కపిల్ సిబాల్ గారు ఖండించారు. ఖండిస్తూ ఆయన ఏం చెప్పే ప్రయత్నం చేశారంటే, ఎఫ్ఐఆర్ కన్నా ముందు జనరల్ డైరీ ఎంట్రీలు వేస్తాము, ఈ జనరల్ డైరీ ఎంట్రీలన్నీ కూడా సీక్వెన్స్లో ఉన్నాయి అనేది, దాని మీద వాదోపవాదాలు చర్చలు జరిగాయి. చివరికి ఈ చర్చల తర్వాత, అంటే ఆ వాదనల తర్వాత తేలింది ఏంటంటే, ఘటన ఉదయం 6 గంటలకు రిపోర్ట్ చేయబడితే 11 గంటలకు అక్కడికి పోలీసులు వచ్చారు. 11 గంటల దాకా పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు. 11 గంటలకి పోలీసులు వచ్చి వాళ్ళ డైరీలో జనరల్ నోట్ చేశారు, ఇలాంటి సంఘటన మేము చూసాము అని చెప్పి వాళ్ళు ఇది చేశారు. మంచిది, పోలీసులు వచ్చారు. సాధారణంగా ఒక హత్యో ఇంకోటో బయటపడినప్పుడు జరిగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రక్రియ ఏంటి? ఇటువంటి సంఘటన అనుమానాస్పద మృతి అనేది తెలియంగానే ఫస్ట్ పోలీసులు చేయాల్సింది ఎఫ్ఐఆర్ నమోదు. ఎఫ్ఐఆర్ నమోదు అనేది మొత్తం క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియకి ప్రారంభంగా చేసేది. అటువంటి ఎఫ్ఐఆర్ నమోదు 11 గంటల తర్వాత, పోనీ 12 గంటలకో 1 గంటకో చేయాలి, చేయలేదు. రెండవది తేలింది, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంక్వెస్ట్ ప్రొసీజర్ చేశారు, పంచనామా చేశారు. వాడు రెవెన్యూ మ్యాజిస్ట్రేట్ సమక్షంలో పంచనామా చేసి పోస్ట్ మార్టం చేశారు, పోస్ట్ మార్టం చేసి దహనం చేశారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మీకు 2 గంటల 11 గంటలకి జనరల్ డైరీ ఎంట్రీ వేస్తే 1 గంటకి వాళ్ళు పంచనామా చేశారు. పోలీసుల్ని పిలిపించి ఫోరెన్సిక్ ల్యాబ్ సాక్ష్యాలన్నీ సేకరించాలి, అవేమి జరగలే, పంచనామా చేశారు. ఆ తర్వాత పేరెంట్స్కి చెప్పి దాని మీద ఇది చేశారు. పేరెంట్స్ తోటి విద్యార్థులు పట్టుబడితే సాయంకాలం 6 నుంచి 7 మధ్యలో పోస్ట్ మార్టం చేశారు. 8 గంటలకు బాడీ హ్యాండ్ ఓవర్ చేశారు. 10 గంటలకు బాడీని క్రిమేట్ చేశారు. 11 గంటలకి ఎఫ్ఐఆర్ వేశారు. ఏదైనా ఒక అనుమానాస్పద మృతి నమోదైనా, ఏదైనా ఒక అనుమానాస్పద సంఘటన నమోదైనా భారతదేశంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సుప్రీంకోర్టులు మిగతా కోర్టులు వందల లక్షల సార్లు చెప్పుంటాయి, ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. ఎఫ్ఐఆర్ నమోదు తెలుస్తోంది అక్కడ. ఫస్ట్ ఏమో సూసైడ్ థియరీ అన్నారు, తర్వాత డాక్టర్లు పట్టుబట్టారు, మేము వీడియోగ్రఫీ తీసామని కపిల్ సిబ్బాల్ చెప్పాడు, మంచిదే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎఫ్ఐఆర్ ఎందుకు 11 గంటలకి? పోస్ట్ మార్టం వితౌట్ ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం ఎట్లా చేశారు మీరు? వితౌట్ ఎఫ్ఐఆర్ ఇంక్వెస్ట్ ప్రొసీజర్ ఎట్లా చేశారు? అంటే ఫండమెంటల్గా ప్రొసీజరు ఫాలో కాలేదు అనేది జస్టిస్ పార్దీవాలా స్పష్టంగా మాట్లాడుతూ, నా 30 ఏళ్ల న్యాయ చరిత్రలో ఇటువంటి ఎఫ్ఐఆర్ నమోదు ప్రొసీజర్ని ఉల్లంఘించి చేయడం అనేది నేను ఏ రోజు చూడలేదు. అంటే అది ఉద్దేశపూర్వకంగా జరిగిందని జడ్జి గారు చెప్పేసాడు. నా 30 ఏళ్ల చరిత్రలో చూడలేదు. ఈ రోజు కోర్టులు ఏం చెప్తున్నాయి? 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. నేను ఒక ఫిర్యాదు చేయడానికి వస్తే 0 ఎఫ్ఐఆర్ అంటే ఏంది? వాడు ఏ పోలీస్ స్టేషన్లో ఉంటే ఆ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఆ తర్వాత జ్యూరిస్డిక్షన్ని మీరు పాస్ ఆన్ చేయండి. హైదరాబాద్లో జరిగిన సంఘటనలో కూడా 0 ఎఫ్ఐఆర్ నమోదు ఎందుకు చేయలేదనేది చాలా పెద్ద వాదన. కోర్టులు ఎంత స్పష్టంగా చెప్తే, ఒక అనుమానాస్పద మృతి స్పష్టంగా తేలిపోతే రేపు జరిగిందని చెప్తే, నువ్వు 0 ఎఫ్ఐఆర్ సంగతి దేవుడు ఎఫ్ఐఆర్ఏ లేదు.
అంటే దాని అర్థం ఏంది? బహిరంగంగా కలకత్తా పోలీసులు ప్రొసీజర్ ఫాలో కాలేదు. ఎందుకు ఫాలో కాలేదు? జస్టిస్ పార్దీవాలా అడిగింది ఎందుకు ఫాలో కాలేదు. కపిల్ సిబ్బాల్ గారిని ప్రశ్నిస్తే ఆయన ఆవు అంటే మీరు కాదు నాకు సమాధానం చెప్పాల్సింది, సెప్టెంబర్ 5 మేము దీన్ని మళ్ళా విచారిస్తాం. ఆ రోజు ఎవరైతే ఈ మొత్తం వ్యవహారానికి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇన్ఛార్జి ఉన్నాడో తాలా అనే పోలీస్ స్టేషన్లో అతన్ని పట్టుకరండి అని అడిగింది సుప్రీంకోర్టు. దాని అర్థం ఏంటండి? సిగ్గుండాలి ప్రభుత్వానికి, కలకత్తా పోలీసులకి సిగ్గుండాలి. ఒక స్పష్టంగా మీరు ఎంత ప్రొసీజర్ కోడ్ని వైలేట్ చేశారనేది ప్రైమా ఫసి కలకత్తా పోలీసులు తప్పు చేశారు. ఇది ఒక ఎత్తు. ఎందుకు తప్పు చేశారు అన్నది ఇప్పుడు ప్రధానమైన చర్చ. వాడు దాని ప్రిన్సిపాల్ ఎందుకు తప్పు చేశాడు, మిగతా వాళ్ళు ఎందుకు చేశారు, కావాలని చేశారా, దీని వెనక కారణాలు ఏంటి, సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తోంది. అయితే ఇదంతా ఒక నేరం జరగచ్చు, నేరస్తులు ప్రతి సమాజంలో ఉంటారు, ఇదంతా జరుగుతుంటే ఆ మొత్తం సంఘటనలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం, మమతా బెనర్జీ ప్రభుత్వం ఎంత నిస్సగ్గుగా ఈ కలకత్తా పోలీసులు వెనకేసుకొచ్చింది, ఆ ప్రిన్సిపాల్ని వెనకేసుకొచ్చింది అన్నది ఇప్పుడు ప్రధాన సమస్య. ఇంత వైలేషన్ జరుగుతూ ఉంటే హోంమంత్రి వైలేషన్ జరిగింది అని అంగీకరించదు, ఎందుకంటే ఆమె ముఖ్యమంత్రి. 2 అంగీకరించకుండా సాధారణంగా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ముందు ఉద్యోగిని సస్పెండ్ చేస్తాం, దాంట్లో ఇన్వాల్వ్ అయిన 5-6 మందిని సస్పెండ్ చేయకుండా ఆయనకి ట్రాన్స్ఫర్ ఇచ్చి ఇంకొక ప్రమోషనల్ పోస్ట్లో అపాయింట్ చేస్తారు. 2 ఇప్పుడు ఆ ప్రమోషనల్ పోస్ట్ నుంచి కలకత్తా హైకోర్టు ఆయన్ని సెలవు మీద పంపింది అంటే సెలవు మీద పంపించకుండా ఆరోగ్య విభాగంలో ఆయన్ని ఓఎస్డీగా అపాయింట్ చేశారు. ఎందుకు అంటే కలకత్తా ప్రభుత్వం, అంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అతన్ని కాపాడుతోంది? ఒకటి, నిస్సగ్గుగా నిర్లజ్జగా మీరు ప్రొసీజర్ని ఉల్లంఘన చేస్తే చేయడమే కాకుండా దానికి ప్రధాన కారకుడైన వ్యక్తిని ఈరోజు మీరు కాపాడుతున్నారు. 2, పోనీ కాపాడారే అనుకుందాం, ఎవరినో కాపాడడానికి ఏదో చేస్తున్నారే అనుకున్నాం. 3వది, ఆయనకి మద్దతుగా మీరు రోడ్డు మీద ప్రొటెస్ట్ చేస్తారు. ముఖ్యమంత్రి హోదాలో మీరే హోంమంత్రి, మీరు న్యాయం డిమాండ్ చేస్తూ రోడ్డు మీద ప్రొటెస్ట్ చేస్తూ న్యాయం చేయాల్సింది ఎవరండి? హోంశాఖ, పోలీసులు. హోంశాఖ మంత్రి నువ్వే చేయాలి, ఆరోగ్య శాఖ మంత్రి కూడా అన్ని నువ్వే. మరి నువ్వేమీ చేయకుండా నువ్వు రోడ్డు మీదకి వచ్చి నాకు న్యాయం చేయండి అంటే న్యాయం చేయాల్సింది నువ్వే, దొంగ అన్నట్లు ఉంది ఇక్కడ. అంటే తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చెయ్యని అన్న అహంకారంతో నిండిపోయిందా? 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏమి చెప్పినా ప్రపంచం నమ్ముతుంది అనుకునిందా? లేదా నేను ఏమైనా చేయొచ్చన్న భయం లేని స్థితికి చేరుకునేసిందా? అంటే వీళ్ళందరూ మళ్ళీ మాట్లాడతారు షేక్ హసీనా నియంతృత్వ పాలన గురించి. ఈరోజు బంగ్లా ప్రభుత్వం ఈ సంఘటనలో ఎంత నియంతృత్వ ధోరణితో వ్యవహరించింది. డాక్టర్ల మీద దాడి చేయించింది, రోడ్డు మీదకి వచ్చిన విద్యార్థుల మీద కేసులు పెట్టింది, డాక్టర్లను బెదిరించింది, హాస్పిటల్లో క్రైమ్ సీను హాస్పిటల్ మీద దాడి చేయించింది. 5-6 వేల మంది. మరి నియంతృత్వ ధోరణి ఎవరిదండి? ఇప్పుడు వీళ్ళందరికీ పోని ఈ సోకాళ్ళు నియంతృత్వ ధోరణి కాదు, ఆమె పెద్ద ప్రజాస్వామ్య పరిరక్షకురాలు అనుకుంటే ఇండియా కూటమి మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు? ఈ మొత్తం వ్యవహారంలో రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడదు? అక్కడ పోలేదు, పరామర్శ సంగతి దేవుడెరుగు. రాహుల్ గాంధీని మొన్న ఒక చోట బాబు సుప్రీంకోర్టు ఈ మాట అనింది అంటే లేదు నా సబ్జెక్ట్ని నేను డివేట్ చేసుకొని ఇది నా సబ్జెక్ట్ కాదు అన్నాడు ఆయన. ఒక ప్రతిపక్ష నాయకుడు, దేశంలో ప్రతిపక్ష నాయకుడు, అధికార హోదాలో ఉన్న వ్యక్తి ఇది నా సబ్జెక్ట్ కాదు, నేను డివేట్ కాదలుచుకోలేదు. ఇదేమైనా పార్లమెంట్లో ఉపన్యాసం డివేట్ కాకుండా ఉండడానికి? సుప్రీంకోర్టు చెప్తూ కొడుతున్నప్పుడు ఏం మాట్లాడాలి? సో ఇది మొత్తం కూడా ఒక భారతదేశంలో ఒక వర్గం, అంటే ఒక రాజకీయ కూటమి నిర్లజ్జగా నిస్సిగ్గుగా చేస్తున్న వ్యవహారం. వీళ్ళు మహిళల హక్కుల గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఎవరు కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన మహిళా సంఘాలన్నీ ఏమైపోయాయి? చైతన్య మహిళా సంఘం, ఇంకో మహిళా సంఘం ఏమైపోయింది? ఎక్కడ కనిపించట్లేదు. పాపం వైద్యులు వాళ్ళు మాత్రమే ఈ మొత్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఎందుకు లేవు? జేఎన్యూలో ఒక చిన్న ఉద్యమం జరిగితే దేశవ్యాప్తంగా, జేఎన్యూలో రోహిత్ వేముల ఉద్యమం జరిగితే దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు స్తంభింపజేశారు. ఈరోజు ఎందుకు చేయలేకపోయారు? పాపం వైద్య విద్యార్థులు మాత్రమే
పోరాడారు, వాళ్ళకి మద్దతుగా నిలిచింది బీజేపీ మాత్రమే. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? మమతా బెనర్జీ అహంకార వైఖరిని ఎందుకు ఈ కూటమిలో వీళ్ళు ప్రశ్నించడం లేదు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇంకొక న్యాయమూర్తి మా 30 ఏళ్ల చరిత్రలో ఈ దరిద్రాన్ని చూడలేదంటే దాని అర్థమైంది. అంతకు మించి చెప్పుతో కొట్టడం ఏదైనా ఉంటుందా? ఇంతవరకు నువ్వు కలకత్తా పోలీస్ కమిషనర్ని తప్పించలేదు, ఇంతవరకు అక్కడున్న ఆఫీసర్లను నువ్వు సస్పెండ్ చేయలేదు. హాస్పిటల్ మీద దాడి చేసిన ఘటనలో 4 రోజుల తర్వాత 2 ఏసీపీలని నువ్వు సస్పెండ్ చేస్తావా? దాడి చేసింది మీ వాళ్లే. ఎవరిని మీరు ఎవరిని కాపాడాలనుకున్నారు? ఉద్దేశపూర్వకంగా ఎవరికి ఆ సదరు ప్రిన్సిపాల్ని కాపాడడానికి, ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణలు కప్పిపుచ్చడానికి వెనువెంటనే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వేసింది. ఎందుకు? అవి మళ్ళా సిబిఐ వాడి జోలికి పోకుండా ఉండడానికి. కలకత్తా హైకోర్టు ఏం చేసింది? దాన్ని మళ్ళీ సిబిఐకి, అది కూడా కలకత్తా హైకోర్టు ఏం చెప్పింది? సాయంకాలం 4 గంటలకు ఆదేశాలు ఇస్తూ పక్క రోజు ఉదయం 8 గంటలకంతా మొత్తం ఫైళ్లు హ్యాండ్ ఓవర్ చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కలకత్తా పోలీసులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పిన తర్వాత అది కూడా చెప్తా కొట్టడం. అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? భారతదేశం మొత్తం చూస్తోంది. ప్రజాస్వామ్యాన్ని ఎవరు హరిస్తున్నారు, ఎవరు పరిరక్షిస్తున్నారు చూస్తున్నారు. ఇంత నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి వ్యవహరించడం అనేది భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో మనం చూడలే. అధికారుల్ని కాపాడడం, వ్యవస్థని వెనకేసుకురావడం, చట్టాలని ఉల్లంఘించడం బహిరంగంగా. ఇంత సంఘటన జరిగితే ఆ ప్రిన్సిపాల్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ముఖ్యమంత్రి అది వదిలే, అది ఇంకా మరీ ఇంకా వాళ్ళ పూర్తిగా దాంట్లో ఏమైపోయి ఉన్నారో ఇంకా దానికి మనం వేరే అర్థాలు తీసుకోవచ్చు. అంత ఇబ్బందుల్లో ఉన్న తన స్నేహితుడికి ఆమె శుభాకాంక్షలు చెప్పిందంటే ఆ స్నేహం ఏందో దాని వెనకాల మనం వాడి జోలికి మనం సంస్కారం వదిలిపోకుండా ఉంటే ఎంత ఇది దారుణమైన పరిస్థితి. అది కూడా ఒక మహిళ పట్ల. ఇది నిజంగా భారతదేశం యొక్క ఒక ఏమంటారు, ఈ పరిస్థితిని చూసి ఏడవాలో నవ్వాలో తెలియని దుస్థితి. ఒకే అంశం పైన కేవలం రాజకీయాల కోసం అన్నిసార్లు ఒకేలాగా స్పందించాలి, కానీ ఒక రాష్ట్రం జరిగితే ఒకలాగా, ఇంకో రాష్ట్రం ఓపెన్ గా మీలో లోపాలు. మళ్ళా వీళ్ళందరినీ కాపాడేది ఎవరండి? కపిల్ సిబ్బల్, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు. ఆఖరికి హరీష్ సాల్వే మన సొలిసిటర్ జనరల్ కోపం వచ్చి ఊరికనే ఎందుకు వ్యంగ్యంగా నవ్వుతున్నావు, ఆ శవాన్ని నువ్వు అవహేళన చేస్తున్నావు అని అంటే ఆ మృతదేహాన్ని అవహేళన చేస్తున్నావని అన్ని స్థాయికి కపిల్ సిబ్బల్ వ్యవహార శైలి మొన్న ఆగస్టు 22 కోర్టులో ఉంది. పదే నవ్వుతున్నాడు ఆయన. పదే గంభీరమైన విషయం. ఒక ఇది అంటే మీకు రాజకీయాలు ఏ స్థాయిలో మీరు ఉండిపోయారు, మీ రాజకీయాలను కాపాడుకునే పరిస్థితి ఈరోజు ఉంది అన్నది ఇక్కడ స్పష్టమవుతోంది. దేశ ప్రజలు చూస్తున్నారు, దేశ ప్రజలు దీనికి సమాధానం చెప్తారు అన్నది స్పష్టంగా రేపు రాబోయే రోజుల్లో మనకి తెలుస్తుంది. ఇంకా ఇదే పరిస్థితి జాగ్రత్తగా ప్రజలు ఉండకపోతే రేపు నీ ఇంట్లో జరుగుతుంది, ఎల్లుండి ఇంకో ఇంట్లో జరుగుతుంది, నువ్వు చేయగలిగింది ఏమీ ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. ఇది ఈ వారం ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ అంశాలపై పార్సాద్ గారి విశ్లేషణ.